సో భారతీయ జనతా పార్టీ పవర్ఫుల్ ద్వయం మోడీ అమిత్ షా తెలంగాణ మీద ఫోకస్ పెట్టిరు అంటే ఖచ్చితంగా పెట్టిరు. అయితే వీళ్ళు ఫోకస్ పెట్టగానే తెలంగాణలో అదేంది పడగొట్టేది ఏముందని చెప్పి చాలా మందికి అనుమానాలు వస్తాయి. వాస్తవం ఈ అనుమానాలు కూడా. వీళ్ళు ఫోకస్ పెట్టేంత మాత్రం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితులు అయితే ప్రస్తుతానికైతే లేవు. కాకపోతే కొన్ని సమీకరణాల ద్వారా రాష్ట్రంలో అధికారం చేపట్టాలనే ఒక ఆకాంక్ష అయితే వాళ్ళకు ఉంది. లేదా అధికారంలో భాగస్వామ్యం అన్న కావాలి కనీసం అనే ఒక ఆకాంక్ష అయితే భారతీయ జనతా పార్టీ ఆ విషయంగా ఆలోచిస్తుంది, దాని మీద దృష్టి పెట్టింది. ఇక్కడ క్లియర్ గా మనకు కనబడుతుంది భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. రాష్ట్రంలో సొంతంగా అధికారులకు వచ్చే పరిస్థితి లేదు. ఇటు బండి సంజయ్ గ్రాఫ్ కూడా మొత్తం పడిపోయే విధంగా కొన్ని శక్తులు పనిచేసినాయి. ఇక్కడ ఈటల పరిస్థితి కూడా అగమ్య గోచరంగానే ఉంది. ఇక మిగతా వీళ్ళ పార్టీలో ఉన్న కొంతమంది నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కిషన్ రెడ్డి కావచ్చు, రామచంద్రరావు కావచ్చు, వీళ్ళంతా సోమ్యులని జర అంటే న్యూట్రల్ గా ఉండే మనస్తత్వం అని అగ్రెసివ్ గా భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసిన పరిస్థితులు లేవు. ఎందుకంటే వాళ్ళు చేసి ఉంటే ఇదివరకు అధికారులకు వచ్చాయని రకరకాల కారణాలు ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏమో గిట్లా ఉంది. ఇక్కడ క్లియర్ గా పక్క రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు దించారు. ఇప్పుడు ఈలో కూడా బీఆర్ఎస్ కూడా సొంతంగా రాష్ట్రంలో అధికారులకు వచ్చే పరిస్థితి లేదు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇక్కడ వీళ్ళ వ్యతిరేక ఓటు బ్యాంక్ అనేది ఎవరికైనా ఒకరికి బలంగా డైవర్ట్ కావాలి. సమానంగా డైవర్ట్ అయితే మళ్ళా కాంగ్రెస్కే లాభం జరుగుతుంది. ఇప్పుడు ఒక 10 మంది కాంగ్రెస్ వ్యతిరేకులు ఉంటే ఇటు ఐదుగురు పోవడం వల్ల బీఆర్ఎస్ కు బీజేపీకు చెర 5 పోవడం వల్ల కాంగ్రెస్కే లాభం జరుగుతుంది. వీళ్ళు ఒక 6 నుంచి 8 మంది సంపాదించుకున్నా వీళ్ళు లీడ్ లో ఉంటారు. సో అట్లాంటి పరిస్థితి రావద్దంటే ఎవరైనా ఒకరు కొంత వీక్ ఉండాల్సిన పరిస్థితి, అంటే వ్యూహాత్మకంగా కొంత 2 అడుగులు వెనక్కేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. అందుకోసం భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ డౌన్ ఫాల్ స్టార్ట్ చేసుకున్నది. కొంత వీక్ అవుతూ బీఆర్ఎస్ కొంత అడ్వాంటేజ్ అయ్యే విధంగా కొన్ని పావులు అవుతున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ అయితే అడ్వాంటేజ్ కావచ్చు, లేదా బీజేపీ తోటి ఆంధ్ర ఫార్ములాను వాడుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆంధ్ర నుంచి తీసుకొస్తారు కదా. ఇప్పుడు వస్తా అంటుండే ఇప్పుడే. సో పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తారు. ఇది మా అయ్యే జాగిరు, మీ అయ్యే జాగిరు, సరే అది కాంట్రవర్సీ ఏదైనా కానీ రాష్ట్రంలో ఒక్కసారిగా డిస్కషన్లకు వచ్చిండు. మరి కేసీఆర్ పోలేదా జాతీయ రాజకీయాలని, ఆయన పోలేదా? రాహుల్ గాంధీ జాతీయ పార్టీ కదా, మరి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అయినే తెలంగాణకు వస్తలేడా? ముందుగా మీరు రాహుల్ గాంధీ నాకు ముందని ఇయ్యాల స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. సో ఇటు కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది మొత్తుకుంటారు, బీఆర్ఎస్ వాళ్ళు మొత్తుకున్నారు. ఎవరు మొత్తుకున్నా ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఎవరు ఎక్కడైనా పోటీ అనేది చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎన్ని ఓట్లు పడతాయి అనేది తర్వాత కీలకంగా మారబోతుంది. జనసేన విస్తరణకు మాస్టర్ ప్లాన్ అట. తెలంగాణ త్వరలో స్టేట్ బాడీ కమిటీ, ఎంతకంటే ముందు యూత్, వీర మహిళ, విద్యార్థి విభాగాలు ఇస్తారట. 19వ తారీఖు నాడు హైదరాబాద్ లో కార్యాలయం కూడా ఓపెన్ చేయబోతున్నాడు. ఇక్కడ జనసేన పార్టీ ప్లస్ బీజేపీ ప్లస్ ఇంకేదైనా పార్టీలు కలిసి వస్తాయా దీనికి? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి సిపిఐ, సిపిఎంలు ఇప్పుడైతే ఇంకా వాళ్ళతోటే ఉన్నారు. దమ్మన ఎన్నికలకు ముందు ఏమైనా సిచ్యువేషన్ మారి, వాతావరణం మారి గాడి పెడితే మళ్ళీ వేస్తారు వీళ్ళు. వాళ్ళు ఎడు గాడి పెడితే అటు వేయటోళ్ళే. ఈ 2 పార్టీలు అయితే ఖచ్చితంగా జతగట్టినట్టే ముందుగానే. మరి పెద్ద వీళ్ళు ఓట్ బ్యాంక్ ఎంత షేర్ చేసుకుంటారనే తర్వాత దేశం. ఇక్కడ బీఆర్ఎస్ ఆల్సో లెఫ్ట్ విత్ నో ఆప్షన్. ఎందుకంటే వాళ్ళు కూడా సొంతంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి ఎవరు కొంత ఎడ్చులు ఉంటారనే చూడాలి. వీళ్ళు ఆంధ్రాలో ఎట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డదో తెలంగాణ రాష్ట్రంలో అట్లా ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన ఉండొచ్చు. ఇక్కడ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ టీఆర్ఎస్ ఉంది, ఇంకొక టీఆర్ఎస్ పార్టీ కవిత. సో కవిత ఎంత ప్రభావం చూపెడతా అనేది మనం ఎదురు చూడాలి. ఇంకా ఇప్పుడే ఒక అంచనాకు రాలేము, ఆమెను ఇప్పుడే లెక్కలకు తీసుకోలేము. ఒకవేళ తీసుకున్నా ఆమెకు అన్ని సిచ్యువేషన్స్ సెటిల్ డౌన్ అయితే, సమస్యలన్నీ సెటిల్ డౌన్ అయితే మళ్ళా అంతా ఒకటైనా ఆశ్చర్యం అయితే లేదు ఇక్కడ క్లియర్ గా. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి క్లియర్ గా కనబడుతుంది మళ్ళా రానున్న ఎన్నికల్లో కూడా. సో వాళ్ళ క్యాంపెయిన్ కూడా ఎజెండా కూడా క్లియర్ గా ఉండబోతోంది. వీళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల గురించి గట్టిగా జనాలకు పోయే అవకాశం ఉంది. ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తా. ఇక్కడ ఒక చిన్న లాజిక్. ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీ ఏమని ప్రచారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఏమని ప్రచారం చేయబోతుంది ఒక్కసారి అందరూ అంచనాకు రాని. రైతు బంధు, రైతు భరోసాను, అవన్నీ విషయాలు వాళ్ళు ఎంత ప్రభావం చూపెట్టారు రైతులకు సంబంధించి. సో వీళ్ళు కూడా అవి ఏమైనా క్లియర్ చేస్తే చెప్పలేం. కానీ ఇక్కడ ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, గ్యాస్ కావచ్చు, ఈ భూభారతి సెటిల్ అయితే ఇది
అట్లనే దీంతో పాటు ఇంకోటి ఏంది అసైన్డ్ భూములకు హక్కులు సాదా బైనామాలు క్లియర్ చేయడం, ఇట్లా అంటే అమరవీరుల కుటుంబాలకు అవకాశాలు ఇవ్వడం, చాలా మందికి కళాకారులకు ప్రతిపోషణ, ఇంకా ఇట్లా చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు ప్రచారం రేవంత్ రెడ్డి ఒకటే ప్రచారం అనుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వస్తే ఉచిత బస్సు బంద్ అవుతుంది, ఉచిత విద్యుత్ బంద్ అవుతుంది, రేషన్ కార్డులు మెయిన్గా రేషన్ కార్డులు బంద్ అయితే రావు, వాళ్ళ అధికారంలో వచ్చి రాలే కదా, రేషన్ కార్డులు సన్న బియ్యం బంద్ అవుతాయి అని ప్రచారం అందుకున్నాను అనుకో. ఒకవేళ దీనికి కౌంటర్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? ఉచిత బస్సు కంటిన్యూ చేస్తామని చెప్తుందా? ఉచిత విద్యుత్ని కంటిన్యూ చేస్తామని చెప్తుందా? లేదు చేయమని చెప్తుందా? చేస్తామని చెప్తేనేమో వీళ్ళ రేవంత్ రెడ్డి విజన్ వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే, వీళ్ళు మార్కులు వేసినట్టే, దాన్ని కొనసాగిస్తాం, ఆ పరిపాలన మంచిదని యాక్సెప్ట్ చేసినట్టే. లేదు ఇప్పుడు ఎందుకంటే మొదట్లో వీటన్నిటిని వ్యతిరేకించారు, ఉచిత బస్సును కావచ్చు, ఇంకా కొన్ని స్కీమ్స్ ని వీళ్ళు వ్యతిరేకించారు. దాంట్లో నాణ్యత లేదనో ఏదో సన్న బియ్యం కూడా మాకు దొడ్డు బియ్యం ఇస్తే, సన్న బియ్యం ఇస్తే భారం పడుతుంది కేటీఆర్ కూడా గతంలో కొన్ని సందర్భాల్లో చెప్పిండు. ఇట్లా ఈయన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇట్లా ప్రచారం చేసుకుంటూ పోతే ఇవి ఇయ్యము అని చెప్తారా? ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ కు మద్దతు పలికే విధంగా మాటలు మాట్లాడతారు. మరి ఎట్లుంటది? సో క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏ రకంగా ఉండొచ్చు, ఇంకా చాలా విషయాలు లెక్కలోకి రావచ్చు. సో వీళ్ళు అసమర్థ పాలనను ఇంకేదో ముచ్చట్లు మస్తు చెప్తారు. ఇక్కడ కేటీఆర్ డబుల్ స్టాండర్డ్స్ ఆయన మాటల వల్లే బీఆర్ఎస్ పార్టీ చాలా నష్టపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో వర్షాల విషయం, వర్షాలు పడితేనేమో వర్షాలు పడి మునిగిపోతేనేమో కాంగ్రెస్ అంటుండు, మంచిగా పొద్దుమీకి లైట్లు మంచిగా వెళ్తేనేమో అది మా హయాంలోనే అభివృద్ధి అయింది అంటాడు. ఇప్పుడు ఈ 2-3 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చి చేసింది ఏం లేదు, లొటపీస్ అంటాడు. మళ్ళా మునిగిపోదానికి కారణం కాంగ్రెస్ అంటాడు. మళ్ళా ఇక రియల్ ఎస్టేట్ ఒక 237 కోట్లు పోయింది కదా, 200+ crores అమ్ముడు పోయినప్పుడేమో దీన్ని మేమే అంతర్జాతీయ స్థాయికి హైదరాబాద్ నగరాన్ని తీసుకుపోయినాం కాబట్టి ఇంత రేటు పలుకుతుంది అంటాడు. ఇది ఈ వార్త అయిపోయిన తెల్లారే రియల్ ఎస్టేట్ మొత్తం పన్నది హైదరాబాద్ లో, నగరం అంతా ఆగమైపోతుంది, రాష్ట్రం అంతా ఆగమైపోతుంది అని మళ్ళీ అంటాడు. సో ఇట్లా రకరకాలుగా డబుల్ స్టాండర్డ్ వల్ల కేటీఆర్ నోటి దూల వల్ల కొంత బీఆర్ఎస్ పార్టీకి నష్టం అయితే కలుగుతున్నమాట వాస్తవమే. అండ్ కేసీఆర్ మొత్తమే ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకపోవడం, ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల గురించి కొట్లాడకపోవడం కూడా కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంది. కేవలం కేసీఆర్ ముఖం చూసి మళ్ళీ ఓట్లేయాలంటే కూడా ఆల్రెడీ 2 సార్లు వేసి 3 సార్లు వేసే పరిస్థితి కనబడతలేదు. ఇప్పుడు రైట్ నౌ సిచ్యువేషన్ ప్రస్తుత పరిస్థితికి అయితే కాంగ్రెస్ పార్టీ సింగులారిటీ పార్టీగా ఎమర్జ్ అయ్యే అవకాశం కనబడుతుంది. వాళ్ళే బలంగా ఉన్నట్టు లెక్క. ఇక మిగతా పార్టీలు ఈ 2 నెలలు ఏమైనా సమీకరణాలు మారుతాయేమో చూడాలి.